का विश्वास, नमो मतलब गरीबों का भरोसा, नमो मतलब इस देश का हौसला। పేదల చిరునవ్వు నమో, మహిళల ఆత్మగౌరవం నమో, యువత భవిత నమో, అన్నదాతల కలలో ఆనందం కూడా నమో। వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి 2047 కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు మన నమో। 2014 నాటికి ప్రపంచంలో 11 స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు 5వ స్థానానికి తీసుకువచ్చారు। వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో టాప్ 1 లేదా 2 ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పనిచేస్తున్నారు। నమో గారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు। దిమాగ్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు। సిబిఎన్ విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు, వెటకారంగా మాట్లాడారు। కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతి మాట నిజమైంది। వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యూబుల్ ఎనర్జీ, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, స్పోర్ట్స్, ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పని చేయటమే స్వర్ణాంధ్ర 2047। గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది। ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలతో డెఫిసిట్తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది। వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమో। అమరావతి, పోలవరం, ఇతర ప్రాజెక్టులకి నిధులు విడుదల చేశారు। కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా జరిగినాయి। ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దానికి మన సిబిఎన్ అహర్నిశలు కష్టపడుతున్నారు। 1000 రూపాయల పెన్షన్ పెంచేదానికి గత ప్రభుత్వానికి 5 ఏళ్ళు పట్టింది। కానీ మన సిబిఎన్ ఒకే ఒక సంతకంతో పెన్షన్ 1000 రూపాయలు పెంచారు। మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు। దీపం పథకం ద్వారా ప్రతి గడపకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు। త్వరలో కూడా మెగా డిఎస్సి, దట్ ఈస్ సిబిఎన్। ఈరోజు చరిత్రలోనే నిలబడే రోజు। రాష్ట్ర దశ దిశ మార్చే ప్రాజెక్టులు మన నమో శంకుస్థాపన